'పుష్ప', 'పుష్ప' గారి రోల్ ఏ ముహూర్తాన రూల్ అని చెప్పేసారో కానీ, ఫర్ మీ అయితే ఆఫ్టర్ 'సలార్' మూవీ తర్వాత అంత హై ఇచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే ఈ 'పుష్ప 2' మూవీ. అండ్ అసల అల్లు అర్జున్ గారి యాక్టింగు మాట్లాడదాం. అన్నీ మాట్లాడదాం. మెల్లగా అన్నీ మాట్లాడదాము. అండ్ ఈ వీడియోని వీలైనంత వరకు అన్‌కట్ చేసి పెడతాను. బికాజ్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్రెస్ మై ఫీలింగ్. ఒక ఫిల్టర్ చేసిన విధంగా కాకుండా ఐ వాంట్ టు నేనేమనుకుంటాను నా బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి చెప్పాలనుకున్నాను ఈ మూవీకనమాట. సో, మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. సో, ప్లీజ్ ఈ వీడియో ఒక్క వరకు మీరు చూడండి. ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దిస్ కంప్లీట్ మై వెర్షన్ ఆఫ్ ఇట్ వితౌట్ అన్‌కట్. ఓకే. లెట్స్ టాక్ అబౌట్ ది రివ్యూ. సో, యాక్చువల్లీ మూవీ స్టార్ట్ విత్ ఒక చ్ ఇంతకుముందు మనకు తెలుసు. చాలామంది జపాన్‌లో స్టార్ట్ అవుతది మూవీ అని చెప్పేసి అన్నారు. యెస్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిన మూవీ ఒక రేంజ్‌లో వేరే దగ్గరికి షిఫ్ట్ అవుతా ఉంటది. అండ్ షిఫ్ట్ అయినప్పుడు అది షిఫ్ట్ అయిన టోన్ కూడా బాగా అనిపిస్తది. ఒక హాఫ్ ఎన్ అవర్ మూవీ అయిపోయేసరికి లైక్ ఓకే. ఇదేదో జరుగుతుంది. బట్ ఇట్ వాస్ గుడ్. బానే అనిపిస్తుంది. బట్ ఒక్కొక్క 20 మినిట్స్‌కి ఒకసారి ఒక్కొక్క హై ఇచ్చే సీన్ అండ్ ఎస్పెషల్లీ మ్యాన్ ఐ లైక్ ద ఇంటర్వెల్ యాక్చువల్లీ. అప్పటి వరకు 'పుష్ప' ఒక ఫ్లవర్‌లాగా చూపిస్తా ఉంటారు. ఇంటర్వెల్ కంటే ముందు. నేను ఇంతకు మించి ఏం చెప్పను. సో, ఒక్కసారి 'పుష్ప' అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ నిరూపిస్తారనమాట. సో, దట్ సీన్ వాస్ ఫ్యాబులస్ అసల. అండ్ ఆ సీన్ అంత ఫ్యాబులస్‌గా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ఆఫ్‌కోర్స్ 'అల్లు అర్జున్' గారని చెప్పుకోవచ్చు. 'అల్లు అర్జున్' గారు కాకుండా ఇంకా ఆ సీన్‌లో అక్కడ అంత ఎమోషన్ పండించగలిగింది ఈస్ 'ఫాఫా'. యెస్. 'ఫహద్ ఫాసిల్' గారు. మనందరికి తెలుసు. హి ఈస్ ఎ జెమ్ ఆఫ్ యాక్టర్. అతను తన ఎక్స్‌ప్రెషన్స్‌తో తన భాష అర్థం కాకపోయినా మనకి అర్థమయ్యే విధంగా తెలియజేస్తారనమాట. అంత వెర్సటైల్ యాక్టర్ మన 'ఫహద్ ఫాసిల్' గారు. సో, ఆయన యాక్టింగ్‌తో అండ్ అలాగే మన 'పుష్పరాజ్' యొక్క స్టామినాతో అదే 'పుష్ప' గారి రోల్‌లో ఉన్న క్యారెక్టర్ ఉంటది కదా! సో, ఆ క్యారెక్టర్‌తో లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించింది ఇంటర్వెల్ సీన్. సో, చాలురా భయ్! ఈ ఇంటర్వెల్ సీన్‌లో అంతా ఇలాంటి ఒక్క సీన్ సెకండ్ హాఫ్‌లో ఉంటే సరిపోద్ది అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ సెకండ్ హాఫ్‌లో ఒక్కటి కాదు 2, 3 సీన్స్ ఉంటాయి. అలాంటి దానికి మించిన హై ఇచ్చే సీన్స్. సో, ఫర్ మీ నాకు జాతర సీక్వెన్స్‌లో అసలు అల్లు అర్జున్ గారు చేసిన యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నేను పెట్టిన నా రూ. 1000కి టికెట్ వర్త్‌కి ఆ జాతర సీక్వెన్స్ నాకు న్యాయం చేసిందనిపించింది. అండ్ ఆ జాతర సీక్వెన్స్ అయిపోయిన వెంటనే యెస్. నా డబ్బులు ఈ జాతర సీక్వెన్స్‌కే సరిపోయింది. మిగిలిన మూవీకి ఇంకెంత పే చేయాలి అని నాకనిపించిందనమాట. సో, అంత నాకు నచ్చిందనమాట. ఆఫ్‌కోర్స్ బొక్కలు లేవంటే ఉన్నాయి. సో, ఫస్ట్ థింగ్ నాకు ఫస్ట్ హాఫ్‌లో కొన్ని హీరోయిన్ అదే మన శ్రీవల్లితో కొన్ని ట్రాక్స్ ఉంటాయి. సో, లైక్ కొంచెం డిస్టర్బింగ్‌గా ఏంటిది ఎడిపోతుందని చెప్పేసి నా కైండ్ ఆఫ్ థాట్‌లో వెళ్ళిపోయిందనమాట. సో, ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ ఫస్ట్ హాఫ్. అండ్ ఫస్ట్ హాఫ్‌లో నాకు బీజీఎం అసలెక్కువ ఏం రిజిస్టర్ అవ్వలేదు. ఒక ఇంటర్వెల్ అప్పుడు అండ్ ఒక సీన్ ఉంటది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. బట్ ఆ 2 సీన్స్ తప్ప నాకు పెద్దగా బీజీఎం అయితే ఎక్కలేదు ఫస్ట్ హాఫ్‌లో. బట్ సెకండ్ హాఫ్‌లో బీజీఎం వాస్ నెక్స్ట్ లెవెల్ అసల. అండ్ ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అండ్ దానితో పాటు జాతరలో వచ్చే ఒక మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్స్‌కే. అండ్ అసలు లిటరల్లీ ఐ డోంట్ నో వాట్స్ టు సే ఇట్ అబౌట్ యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు హి ఈస్ రియల్లీ డిజర్వింగ్ ది నేషనల్ అవార్డ్ అగైన్ దిస్ మూవీ టూ. అసలు ఆ పర్ఫార్మెన్స్‌కి స్టిల్ నా మైండ్‌లో తిరుగుతా ఉందనమాట. సో, ఫర్ మీ విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ ఇలాంటి అంటే నౌ ఏ డేస్‌లో మన తెలుగులో ఎస్పెషల్లీ టైర్ 1 హీరోస్‌లో ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలంటే ఐ థింక్ డేర్ ఉండాలి. ఆ డేర్ అల్లు అర్జున్ గారు ఫస్ట్ స్టెప్ తీసుకొని దాన్ని సక్సీడ్ అయితే అయ్యారు. సో, ఇలాగే మన టైర్ 1 హీరోస్ కూడా కొంచెం ఎక్స్‌పెరిమెంట్ చేసుకొని కొంచెం భిన్న రోల్స్ తీసుకుంటారని చెప్పేసి అనుకున్నాను. అండ్ నాట్ టు ఫర్గెట్ ద బ్రిలియంట్ సుకుమార్ గారి టేకింగ్ అండ్ రైటింగ్. యాక్చువల్లీ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎలివేషన్ సీన్స్ అవ్వచ్చు. ఆ ఎలివేషన్ సీన్స్ కోసం రాసుకున్న పే ఆఫ్‌లో ఉంటది కదా! సో, ఆ బిల్డప్‌లో అవ్వచ్చు. విచ్ ఈస్ వర్క్డ్ వెల్ యాక్చువల్లీ. సో, ఫర్ మీ నాకసలు అరిసి, అరిసి గొంతు కూడా పోయిందనమాట. సో, నాకు సెట్ అవ్వడానికి ఆల్మోస్ట్ నాకు 1 అవర్ టైం తీసుకునింది. నేను సెట్ చేసుకోవడానికి. సో, అలా అయిపోయిన తర్వాత లైక్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏం చేయాలి? అని చెప్పేసి వస్తున్న టైంలో నాకున్న వర్డ్స్‌లో కన్ఫర్మ్‌గా చెప్పేయాలి. వితౌట్ ఎడిటింగ్ అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. సో, ఇది కంప్లీట్‌లీ వితౌట్ ఎనీ ఎడిటింగ్‌తో ఐ మీన్ వితౌట్ ఆడియో కట్ ఎడిటింగ్‌తో చేస్తున్నాను. సో, ఫర్ మీ నాకు టికెట్ వర్త్ ఇట్ ఫెల్ట్ దట్ జాతర సీక్వెన్స్ అనమాట. సో, మీకు మూవీ చూస్తారా? మీకు చూస్తే మీకెలా అనిపించింది? కింద కామెంట్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ 'పుష్ప పార్ట్ 3' ఉంటదని కూడా మనం ఒక చిన్న షార్ట్ వీడియో చేసుకున్నాము. బట్ దానికి ఒక ఏదైతే వదిలేదు. బట్ నాకు అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపియలేదు. అక్కడ యాక్చువల్లీ అక్కడ కథ అయిపోయినట్టు అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ యాహ్! చూడాలి మరి ఇంకెంతవరకు తీసుకెళ్తారో. సో, ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీకెలా అనిపించింది? కింద కామెంట్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ యాహ్! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్డ్ టు సిన్‌చాట్.